तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने कहा कि रियासती हुकूमत सिंगारनी को मज़ीद मजबूत बनाने और आवाम को बिला तातुल मियारी बिजली फराहम करने के लिए पुरअज़्म है। उन्होंने कहा कि हुकूमत ने मरकज़ से जिद्दोजहद करके ताड़ाचरला 2 ब्लॉक को हासिल किया, जबकि बिजली की शिकायत के फौरी इजाले के लिए 1912 हेल्पलाइन के साथ पावर एम्बुलेंस सर्विस भी शुरू की गई है, जिसके तहत रियासत भर में 165 खुसूसी गाड़ियाँ खिदमत अंजाम दे रही है। भट्टी विक्रमार्का ने कहा कि साइंसदानों ने बारिश के कमी के पेश नज़र खबरदार किया है, जिसके बायस तेलंगाना में खुश्क साहली और पानी की किल्लत का ख़तरा पैदा हो सकता है। उन्होंने आवाम और मीडिया से अपील की है कि वो इस हवाले से बेदारी पैदा करें। उन्होंने ये भी कहा कि हुकूमत सिंगारनी मुलाजिमिन और कबायली किसानों की फलाह बहबूद के लिए मुख्तलिफ तरक्याती स्कीमें मौसर अंदाज में नाफिज कर रही है। శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంత ప్రజలకి అవసరమైనటువంటి క్వాలిటీ పవర్ అందించడం కోసం ఈరోజు కొన్ని సబ్స్టేషన్లని భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కావాలని గౌరవ శాసనసభ్యులు గౌరవ్ కనకయ్య గారు అడుగుతూ ఉన్నారు. దాన్ని తప్పనిసరిగా పరిశీలన చేసి 132/11 ఇవి కావాలని అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ నియోజకవర్గం ఇది. గిరిజనుల కోసం ట్రైబల్ సప్లాన్తో ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వారి అభివృద్ధి కోసం పునాదులు వేస్తూ ముందుకు పోతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పోడు భూముల పైన పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ వారికి పంట పండించుకోవడానికి తగు రీతిలో భవిష్యత్తులో ఇందిరా సౌర గిరి జల వికాసం, ఇందిరా సౌర గిరి జల వికాసం సోలార్ పవర్ని, దాంతోపాటు బోర్వెల్స్ని, పంప్ సెట్ని, అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ని, స్ప్రింక్లర్స్ని కలిపి వారి వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దీన్ని పెద్ద ఎత్తున అమలు చేసుకుంటూ ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి ఈ పొడు భూములపైన, అటు కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పొడు భూములపైన దీని ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. గిరిజనులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎల్లెన్నో దాని ప్రభావం వలన కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా దీని ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. దీని ప్రభావం వలన వాతావరణం పైన పడేటువంటి పరిణామాలు, అట్లాగే వాటి వల్ల మానవ కోటికి వచ్చేటువంటి ఇబ్బందుల గురించి కూడా చాలా పెద్ద ఎత్తున సమాచారం ఇస్తూ ఉన్నాను. దీనిపైన నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పెద్ద ఎత్తున సేకరించి ప్రజలకు కూడా, సమాజానికి వివరించేటువంటి పరిస్థితి చేయడం కోసం బాధ్యత కలిగిన పౌరులంతా కూడా కొంత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే కేవలం మనుషులకే కాదు, జంతుజాలాలకి, అడవుల్లో ఉన్నటువంటి వాటికి కూడా తాగునీటి సమస్య రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.